బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ విజయాలతో దుమ్ము లేపుతూ దూసుకుపోతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ రీసెంట్గా రిలీజ్ అవగా ప్రీమియర్స్ను పూర్తి చేసుకున్న తరువాత అబోవ్ యావరేజ్ రేంజ్లో టాక్ను సొంతం చేసుకోగా రెగ్యులర్ షోలకు కూడా ఇదే రేంజ్లో టాక్ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది. ఇక సినిమా డే అండ్ అయ్యే టైంకి ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే కామెడీ ఆడియన్స్ నుండి బ్లాక్ బాస్టర్ అన్నట్టుగా టాక్ను అయితే సొంతం చేసుకుంది మచ్చా. ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే బాలయ్య సాలిడ్ పర్ఫార్మెన్స్ ఈసారి మెప్పించగా చిన్న పాపతో బాలయ్య సన్నివేశాలు అన్నీ కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే నీళ్ళ కోసం జనాలు పడే కష్టాలు అలాగే సెంటిమెంట్ సీన్స్ బాగా కనెక్ట్ అయ్యేలా చేశాయి. ఓవరాల్గా బాలయ్య నుండి మరో భగవంత్ కేసరి లాంటి మూవీలా డాకు మహారాజ్ సినిమా అనిపించింది అంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సినిమాకి అబోవ్ యావరేజ్ టు హిట్ లెవెల్లో రిపోర్ట్స్ వినిపిస్తూ ఉండగా కామన్ అండ్ రెగ్యులర్ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమా స్టోరీ పాయింట్ చాలా వరకు ప్రెడిక్ట్ చేసేలా ఉన్నప్పటికీ కూడా బాలయ్య ఎలివేషన్ సీన్స్ కానీ అలాగే తమన్ కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ రొటీన్ సీన్స్ను కూడా చివరి వరకు కూర్చొని చూసేలా చేసే అంటున్నారు. కానీ ఫస్ట్ హాఫ్లో ఉన్న మాస్ ఎలిమెంట్స్ సెకండ్ హాఫ్లో సెంటిమెంట్ సీన్స్ వలన కొంచెం తగ్గిన కొన్ని ఎలివేషన్ సీన్స్ బాగుండడంతో క్లైమాక్స్ రొటీన్గానే అనిపించిన ఓవరాల్గా ఎలివేషన్స్ కోసం బాలయ్య హీరోయిజం కోసం ఒకసారి ఈజీగా చూసేలా సినిమా ఉందని అంటున్నారు మచ్చా. మొత్తం మీద రెగ్యులర్ మూవీ లవర్స్ నుండి కూడా సినిమాకి అబోవ్ యావరేజ్ రేంజ్లో రిపోర్ట్లు వినిపిస్తూ ఉండగా మొత్తం మీద డే అంతా కూడా ప్రీమియర్స్ నుండి రోజు ముగిసేసరికి సినిమాకి అబోవ్ యావరేజ్ రేంజ్లో రిపోర్ట్లు అలాగే క్వారీ అవడం ఆన్లైన్లో కూడా టాక్ బాగానే స్ప్రెడ్ అయ్యింది. దాంతో సంక్రాంతికి బాలయ్య మరోసారి మోసరాజ్య చేసే అవకాశం ఎంతైనా ఉంది మచ్చా. ఇక కలెక్షన్స్ పరంగా సినిమా ఏ రేంజ్లో కుమ్మేస్తుందో చూడాలి. ఈ సినిమా నాకైతే పిచ్చిగా అయితే నచ్చేసింది మచ్చా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.